ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో స్నేహ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడుపు నొప్పితో బాధపడుతున్న స్నేహ అనే యువతి వారం రోజుల క్రితం కిమ్స్ హాస్పిటల్లో చేరింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సో ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయిందని, తర్వాత ఫంక్షనింగ్ సరిగా అవ్వట్లేదంటూ డబ్బులు దండారు. సో ఫైనల్గా స్నేహ చికిత్స పొందుతూ చనిపోయిందని వాళ్ళు డాక్టర్లు చెప్పిన పరిస్థితి. సో రిమైనింగ్ అయితే ఇప్పటిదాకా కట్టిన డబ్బులు కాకుండా రిమైనింగ్ 9 లక్షలు డబ్బులు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని కూడా కిమ్స్ యాజమాన్యం అడ్డు చెప్పడంతో సో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు దిగారు. చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్పై బ్రేకింగ్ న్యూస్ వస్తున్నారు. డాక్టర్లు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. సో ఫ్యామిలీ అంతా అక్కడ ఒక్కసారిగా స్తంభించిపోయింది. 9 లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని యాజమాన్యం తెగేసి చెప్పడంతో ఆ బాధిత కుటుంబ సభ్యులంతా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్కసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో వినే ప్రయత్నించుద్దాం. తన పేరు స్నేహ. తను నార్మల్ స్టమక్ పెయిన్ కోసం అడ్మిట్ అయింది. ఒకరోజు తను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్టమక్ పెయిన్ ఎక్కువ అవుతుంది అని అంటే మాకు చాలా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కిమ్స్ మాత్రమే. స్టమక్ పెయినే కదా అని తనని తీసుకొని వచ్చాం మేము లోపలికి. అయితే వాళ్ళు ఏమన్నారంటే తనకి ప్రాబబ్లీ వాటర్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, దాన్ని హెపటైటిస్ ఏ అని అంటారు అని మాట్లాడారు. సో ఆ వాటర్ ఇన్ఫెక్షన్ పోతుంది కొంచెం ట్రీట్మెంట్ చేస్తే, అంత మేజర్ కాదు అంటే. మాకు తెలిసిన ప్రకారం వాటర్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయితే జాండీస్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మాకు తెలుసు కాబట్టి డాక్టర్ని అడిగినాం. అది కూడా ఏం లేదు, జస్ట్ నార్మల్ ఇన్ఫెక్షన్ అన్నారు. ఓకే సార్ 24 hours పెట్టుకున్నారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, 3 lakhs బిల్ వేశారు, అది పే చేసాం. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోదాం అనుకునే టైంకి తనకి లివర్ డ్యామేజ్ అయిపోయింది అని అన్నారు. 90% లివర్ పోయింది, ఇప్పుడు తనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని మాట్లాడినారు అనమాట. మాకు అర్థం కాలేదు. సరే సార్ చేయండి ట్రీట్మెంట్ అంటే, డోనర్ కావాలి దానికి, డోనర్ కోసము ఒక టెస్ట్లు చేయాల్సి వస్తుంది, దానికి ఒక 1 lakh వరకు అవుతుంది అని అంటే సరే అన్నాం. వాళ్ళ సొంత చెల్లి డోనర్ లివర్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఓకే అన్నాం. సరే అని చెప్పి ఇప్పుడు పేషెంట్ ఎవరైతే ఉన్నారో లివర్ మొత్తం పాడైపోయింది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కాబట్టి ఆమె బాడీని మేము ప్రిపేర్ చేయాలి మెడిసిన్స్ ఇచ్చి అని అన్నారు. ఓకే అని 2 days వరకు జరిగింది తనకి ట్రీట్మెంట్. జరిగిన తర్వాత ఇంకా రేపు మార్నింగ్ ప్రాబబ్లీ అన్ని మళ్ళీ టెస్ట్లు ఒకసారి చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము అన్న టైంకి డాక్టర్స్ వచ్చి ఏమన్నారంటే లివర్ కాకుండా ఆమె బ్రెయిన్ కూడా మొత్తం పాడైపోయింది, బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ నుండి స్వెల్లింగ్ వచ్చేసింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఆమె కోమాలో ఉంది అని అన్నారు. మాకు అసలు ఏం అర్థం కాలేదు, ఎందుకంటే మేము నార్మల్ స్టమక్ పెయిన్ కోసం వచ్చినాము. లివర్ ఇన్ఫెక్షన్ అవ్వడం ఏంటి, లివర్ పాడైపోవడం ఏంది, బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం ఏంది అని మాకు అర్థం అవ్వలేదు. సరే సార్ చేయండి ట్రీట్మెంట్ అని అన్నాం, ఎందుకంటే మాకు తెలియదు కదా సార్, మెడికల్ టర్మ్స్ ఏముంటే మనకు తెలియదు, వాళ్ళది అర్థం కాదు కాబట్టి చేయండి అన్నాం. ఒక 1 week వరకు క్రిటికల్గా ఉంది, ట్రీట్మెంట్ చేస్తున్నాము అనే అన్నారు. ఆమెకి కోమాలో ఉంది, ఫస్ట్ థింగ్ రెస్పాండ్ అవ్వట్లే, బాడీ రెస్పాండ్ అవ్వట్లే, తనకి సిఆర్ఆర్టీ అని ఏదో ట్రీట్మెంట్ చేస్తున్నారు. లివర్ పనిచేయకపోవడం వల్ల బాడీలో అమోనియా అనే కెమికల్ పెరిగిపోయి ఆమె బాడీ కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, దానికోసం సిఆర్ఆర్టీ అనే ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము. అది కాకుండా తనకి కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడింది కాబట్టి డయాలసిస్ కూడా చేస్తున్నాము. వెంటిలేటర్ పైన ఉంది, ఎందుకంటే బ్రీతింగ్ తనకి సరిగ్గా రావట్లే కాబట్టి వెంటిలేటర్ పైన పెట్టినాము. బ్లడ్ షుగర్ మానిటరింగ్ లాంటివి కూడా చేస్తున్నాము అని అన్నారు. యావరేజ్గా 1 lakh అవ్వడం స్టార్ట్ అయింది బిల్లు ప్రతిరోజు. ఇవన్నిటికీ మేము రెడీ ఉన్నాం. అండ్ ఇదంతా కాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఫస్ట్ వీక్లో అయితే డాక్టర్స్ రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చేవాళ్ళు మాకు, పలానా సిచ్యువేషన్ ఉంది, ఏమది క్రిటికల్గానే ఉందనే చెప్పినారు. ఎప్పుడు మాట్లాడినా తన సిచ్యువేషన్ బాగాలేదు, ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే కూడా తను ఉంటుందో లేదో అన్న గ్యారంటీ మేము ఇవ్వలేము, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ అది డిఫర్ అవుతుంది కాబట్టి మేము అంత గ్యారంటీగా చెప్పలేము. బట్ తను ఏజ్ చిన్నది కాబట్టి మేము ట్రై చేస్తాము అని అన్నారు. మేము దానికి కూడా రెడీ ఉన్నాం సార్, డోనర్ని కూడా మేము రెడీ చేసుకున్నాం, అన్ని రకాలుగా మేము ప్రిపేర్డ్గా ఉండే. మొత్తం అయిపోయిన తర్వాత week 2 స్టార్ట్ అయింది. week 2 స్టార్ట్ అయ్యే వరకు ఏమైందో తెలియదు, డాక్టర్స్ అసలు సరిగ్గా మాట్లాడట్లే మాతో. సో వీళ్ళు మాట్లాడితే డెడ్ బాడీ ఇవ్వట్లేదని సో నియర్ బై పోలీస్ స్టేషన్ సంబంధించిన 2 కానిస్టేబుల్ కూడా దిగి వచ్చారు స్నేహ వాళ్ళ ఫ్యామిలీ. సో స్నేహ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక డెవలపర్గా వర్క్ చేస్తుంది హైటెక్ సిటీలో. సో గత వారం క్రితం ఆవిడ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది. సో సివియర్ స్టమక్ ఏక్. సో దీంతో ఒకవేళ తనకేమన్నా ఆ పీరియడ్స్ పరంగా ఇబ్బందులేమో, ఏమన్నా యూట్రస్ ప్రాబ్లం ఏమో అని చెప్పి ఆవిడ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో దాని తర్వాత కొన్ని నార్మల్ టెస్టులు చేశారు, ఈ గర్భాశయం టెస్టులు కావచ్చు, పీరియడ్ సంబంధించిన టెస్టులు కావచ్చు, ఇవి కొన్ని చేశారు. సో చేసిన తర్వాత ఒక నామినల్ ఫీజుని కట్టించుకున్నారు. ఆ టెస్టులకు సంబంధించి ఇంకా రూమ్కి సంబంధించి కొన్ని ఫీజులు కట్టించుకున్నారు. దాని తర్వాత కట్ చేస్తే ఆ అమ్మాయి చనిపోయింది.
సో చనిపోయిన తర్వాత వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వీళ్ళు చెప్పింది బ్రెయిన్ డెడ్ అయిందని, తర్వాత లివర్ పనిచేయట్లేదని, తర్వాత అసలు ఆర్గాన్సే పనిచేయట్లేదని చెప్పారు. అంటే ఎంటర్ ఎపిసోడ్లో ఒక రకంగా ఠాగూర్ సినిమాలోని సీన్ మళ్ళీ రిపీట్ అయిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సో ఎంటైర్ సినారియోలో మీకు ఠాగూర్ సీన్ రిపీట్ అవుతుంది అనే ఒక సంకేతం కనిపిస్తుంది. సో ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ స్నేహ అడ్మిట్ అయింది. సో తను కొంచెం ఒక కార్పొరేట్ ఉమెన్, తనకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇటు కాల్స్ కావచ్చు, క్లయింట్ కాల్స్, క్లయింట్ మీట్స్ కావచ్చు, అండ్ ఆఫీసు, ఇంకా ఈ యొక్క టెన్షన్ తనలో ఉంటుంది. సో దాని తర్వాత తనకి రెగ్యులర్గా రావాల్సిన పీరియడ్స్ కొంచెం లేట్ అవ్వడం, అండ్ దాని తర్వాత కొంచెం ఆ స్టమక్ పెయిన్ పెరగడంతో తను ఇంకా అంటే ఇప్పటిదాకా చిన్న హాస్పిటల్స్లో చూపించింది కదా, సో మళ్ళీ రిస్క్ ఎందుకు అనే ఒక ఉద్దేశంతో తను డైరెక్ట్గా కిమ్స్కి వెళ్ళింది. అక్కడ కొన్ని టెస్టులు చేశారు. సో అంతా ఫైన్ అని చెప్పారు, బాగానే ఉంది. ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయిన 1 వీక్కి ఆవిడ చనిపోయింది. సో మధ్యలో ఏం ట్రీట్మెంట్ చేశారని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే కనీసం ఆవిడకి ఏం టెస్టులు చేసామో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ యొక్క కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే నార్మల్గా వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరైనా అంటే డాక్టర్లు ఏంటి, ప్రాణాలు పోసేవాళ్ళు, ప్రాణాలు తీసేవాళ్ళు కాదు కదా. మస్తు కామెంట్ చేయండి, మీకు ఏదైనా మీ ఊర్లో కానీ మీ యొక్క రిలేటివ్స్లో కానీ ఇలాంటి చచ్చిపోయిన శవానికి కూడా, డెడ్ బాడీకి కూడా ట్రీట్మెంట్ చేసిన ఘటన ఎక్కడన్నా ఉందేమో మస్ట్గా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో కిమ్స్ హాస్పిటల్లో వెతికిగా మరో భాగవతం బయటపడింది. సో కిమ్స్ డైరెక్టర్ దీనిపైన ఇప్పటిదాకా స్పందించలేదు. డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ బ్రెయిన్ డెడ్ అయింది, మల్టిపుల్ ఆర్గాన్స్ పనిచేయట్లేదు, ఫంక్షనింగ్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు. ఒక 30 ఏళ్ల యువతి జస్ట్ కడుపుల నొప్పితో వెళ్తే లివర్ ఎలా పనిచేయదు, బ్రెయిన్ ఎలా డెడ్ అవుతుంది. సో బేసిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. తనకి నిజంగా సివియర్గా స్టమక్ పెయిన్ ఉందనుకుందాం, తన ఏదైతే ఆ పీరియడ్స్ పరంగా కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది, లేదంటే తన హెవీ స్ట్రెస్ కావచ్చు, అండ్ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అండ్ తనకున్న ఏదైతే ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి యూరినల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఇలాంటి కొన్ని వాటితో వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే. ఒకవేళ నిజంగా ఒక 2 డేస్ రెస్ట్ తీసుకోవడమో, ఇంట్లోనే ఉండటమో, అండ్ జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తాగితే ఆల్మోస్ట్ సెట్ అయిపోద్ది, పెద్ద ఇదేం కాదు. సరే తనకు వచ్చింది కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అనుకుందాం, బేసిక్ కాకుండా. మరి అలాంటప్పుడు అసలు ఈవిడికి చేసిన టెస్ట్లు ఏంటి, ఈవిడికి ఇచ్చిన మెడికేషన్ ఏంటి, సో అవేవి బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారనేది. సో ఎవరైనా ఏమనుకుంటారు, పెద్ద డాక్టర్లు, పెద్ద హాస్పిటల్ అంటే నిజంగా అక్కడికి వెళితే చావు బతుకుల్లో ఒక 1% ప్రాణం బతుకుద్ది అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో నడిచి వస్తాడని అనే ఒక ఫీల్ ఉంటుంది. సో ఆ ఫీల్ నిజంగా ఈ పెద్ద హాస్పిటల్స్, ఈ కార్పొరేట్ హాస్పిటల్సే పోగొడుతున్నాయి. సో వాళ్ళు అంటే గచ్చిబౌలిలో ఒక బ్రాంచ్ అని, హైటెక్ సిటీలో ఒక బ్రాంచ్ అని, మాదాపూర్లో ఒక బ్రాంచ్ అని, రమ్యానగర్లో ఒక బ్రాంచ్ అని, చందనానగర్లో ఒక బ్రాంచ్ అని, ఇలాంటి బ్రాంచెస్ పెట్టుకోవడం వరకే కాదు కదా. బేసిక్గా కస్టమర్లకి, పేషెంట్స్కి ఎంత సపోర్ట్ ఇస్తున్నావు, ఎంత నమ్మకాన్ని ఇస్తున్నావు అనేది ఇక్కడ చాలా హై ప్రయారిటీ థింగ్. 9 లక్షలు కట్టేసే డెడ్ బాడీని తీసుకెళ్ళమన్నారంటే నిజంగా అసలు వాళ్ళు మనుషులేనా? అంటే అక్కడ కమర్షియల్గా ఉండటమే వాళ్ళ యొక్క విధి, వాళ్ళ యొక్క కర్తవ్యమా? ఆల్రెడీ మనిషి పోయింది, ఏం ట్రీట్మెంట్ చేశారో తెలీదు. బంగారం లాంటి అమ్మాయి, 30 ఏళ్ళ అమ్మాయి, నెలకి 1,50,000 సంపాదిస్తుంది. 30 ఏళ్ళుగా ఒక ఆడపిల్లని పెంచాలంటే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన, ఆక్రందన, ఎంత బాధలు పడి ఉంటారు. ఇప్పుడు అంత 30 ఏళ్ళ అమ్మాయిని తీసుకురాగలరా? ఆ బాధిత ఫ్యామిలీకి, స్నేహ ఫ్యామిలీకి ఎవరు న్యాయం చేస్తారు? సో ఇప్పటికే ప్రస్తుతానికి అక్కడ హాస్పిటల్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే మీడియాలో కథనాలు, ఇటు వెబ్సైట్లో ఆర్టికల్స్ పడిన తర్వాత సో చాలామంది ఈ యొక్క విషయం చూసి నిజంగా కిమ్స్ హాస్పిటల్ అంటే ఇప్పటిదాకా వాళ్ళు పెద్ద బ్రాంచెస్ పెట్టారు, రోబోలతో ఆపరేషన్ చేపిస్తారు, లేదంటే వాళ్ళు వేరే హాస్పిటల్తో టైప్ అవుతారు. సౌత్ ఇండియన్ ద లార్జెస్ట్ హాస్పిటల్ అంటే అపోలో తర్వాత ఇండియాలోనే చాలా పెద్ద హాస్పిటల్గా పేరుగాంచింది. దాంట్లో ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది. అక్కడికి వెళితే అంటే మరీ ఎక్కువ ఉండదు, మరీ తక్కువ ఉండదు. సో మీడియంగా ఉండేటువంటి పీపుల్స్ మొత్తం కిమ్స్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని చాలా సేఫ్గా బయటకు వస్తారనే భావన చాలా మందిలో ఉంది. ఈవెన్ నాలో కూడా ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది పేషెంట్స్ని నేను కిమ్స్కి రిఫర్ చేశా గతంలో చాలాసార్లు. సో చాలా విషయాల సందర్భాల్లో కిమ్స్ న్యాయం చేసినప్పటికీ ఒక కార్పొరేట్ ఉమెన్ని వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం నిజంగా వాళ్ళ దగ్గర అంటే ఆ అమ్మాయికి తరపున మరి బంధువులకి సరిగా వీళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వలేదా,
లేదంటే తనకి నిజంగానే బ్రెయిన్ డెడ్ అయిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో దాదాపుగా ఆ అమ్మాయి చనిపోయి 24 అవర్స్ అవుతుంది. సో ఇంకా డెడ్ బాడీని మాత్రం బయటికి పంపలేదు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మస్తు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.